రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆషామాషిగా కలెక్టర్లు కాలేరని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్థకత ఉంటుందన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పలు జిల్లాల కలెక్టర్లపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు కలెక్టర్లు హెడ్ క్వార్టర్ లో ఉండడం లేదన్నారు. రాజధాని శివారు జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి లేకుండా హైదరాబాద్ వస్తున్నారంటూ పలు జిల్లాల పేర్లు ప్రస్తావించి మరి సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. 99 రోజుల పాటు జిల్లా విడిచి వెళ్లొద్దంటూ ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆషామాషిగా ఐఏఎస్ కాలేరని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్థకత ఉంటుందన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పలు జిల్లాల కలెక్టర్లపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు కలెక్టర్లు హెడ్ క్వార్టర్స్ లో ఉండడం లేదన్నారు. రాజధాని శివారు జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి లేకుండా హైదరాబాద్ వస్తున్నారంటూ పలు జిల్లాల పేర్లు ప్రస్తావించి మరీ సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. 99 రోజుల పాటు జిల్లా విడిచి వెళ్లొద్దంటూ ఆదేశించారు. ప్రభుత్వానికి కళ్ళు చెవులు అధికారులేనని, కలెక్టర్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా కొనసాగుతారని పలువురిని సీఎం రేవంత్ హెచ్చరించారు. జిల్లా కలెక్టర్లుగా క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే ఎప్పటికీ మీరు ప్రజల సమస్యలు అర్థం కావన్నారు. కనీసం నెలకు 10 రోజులైనా క్షేత్రస్థాయిలో పర్యటించాలంటూ ఆదేశించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలంటూ సూచించారు. గ్రామాల వారీగా సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు, లబ్ధిదారుల వివరాలను గ్రామ సభల్లో చదివి వినిపించాలంటూ కోరారు. 5 దశల్లో 99 రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టబోతోందని తెలంగాణ ప్రభుత్వం. కలెక్టర్ల సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. మార్చి నెల 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాలు ఉంటాయి. ఏప్రిల్ 2న గ్రామ సభలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమాలు ఉంటాయి. మే 2న నియోజకవర్గ స్థాయిలో, మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమాలు ఉంటాయి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాఖల వారీగా 10 థీమ్లతో 99 రోజుల పాటు కార్యక్రమాలు ఉండబోతున్నాయి. పరిసరాల పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, అలైవ్, సంక్షేమం, పిల్లల భద్రత, డ్రగ్స్కు అడ్డుకట్ట, రైతు సంక్షేమం, వ్యవసాయ, విద్య, యువత, క్రీడలు, మహిళలు, పర్యావరణం అనే 10 థీమ్లతో కార్యక్రమాలు చేపట్టబోతోంది రేవంత్ సర్కార్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్ యాప్ కూడా రూపొందిస్తోంది ప్రభుత్వం. ప్రతి పథకానికి ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి చేయాలని సీఎం ఆదేశించారు. రవాణా శాఖ డేటా ఆన్లైన్ పూర్తి చేయడంతో పాటు డ్రైవర్లకు కంటి పరీక్షల శిబిరాలు నిర్వహించాలన్నారు. రోడ్ల గుంతలపై వాట్సాప్ నెంబర్ ద్వారా సమాచారం సేకరణ, ఓఆర్ఆర్ వెంట చెత్త డంపింగ్పై కఠిన చర్యలు, మధ్యాహ్న భోజన బిల్లులు సమయానికి చెల్లింపు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు, స్టూడెంట్స్ హాస్టల్ నమోదు తప్పనిసరి, పాఠశాలల్లో డ్రగ్స్పై కఠిన నిఘా, ప్రతి కార్పొరేట్ పాఠశాలలలో సైకాలజిస్ట్ నియామకం వంటి కార్యక్రమాలపై మరింత ఫోకస్ పెట్టాలంటూ సీఎం రేవంత్ ఆదేశించారు. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు విస్తృత కార్యక్రమాలు చేపట్టాలంటూ సీఎం ఆదేశించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడటం, సంక్షేమ పథకాల లబ్ధిని గ్రామ సభల్లో ప్రజలకు వివరించడం, విద్యా వ్యవస్థలో మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రభుత్వ ఆసుపత్రులకు మెడికల్ కాలేజీలను అనుసంధానం చేసి మెరుగైన వైద్య సేవలు అందించడం వంటి కార్యక్రమాలను ప్రత్యేకంగా చేపట్టాలన్నారు. ఇక భూసార పరీక్షలు పూర్తి చేసి రైతులకు సమాచారం అందించడమే కాకుండా యూరియా యాప్లో మార్పులు చేయాలన్నారు. వ్యవసాయ, పౌర సరఫరాల శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పంటలు వైవిధ్యంపై జిల్లాల వారీగా నివేదికలు ఇవ్వాలంటూ ఆదేశించారు. సోలార్ విద్యుత్ వినియోగం పైన గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.